ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా వచ్చి చేరింది. ఇజ్రాయెల్ తరపున పోరాడుతోంది. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా హెచ్చరించింది. ఇజ్రాయెల్ తప్పు చేసిందని శిక్ష తప్పదని హెచ్చరించింది ఇరాన్. ఈ వారు ఎంతవరకు వెళుతుంది? ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు నానాటికి తీవ్రమవుతున్నాయి. ఈ యుద్ధంలో టెహ్రాన్ సైనిక మౌలిక సదుపాయాలను దెబ్బతీసి భారీ విజయం సాధించామని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ ప్రతిదాడులను అడ్డుకునేందుకు ఈ దేశం తీవ్రంగా కష్టపడుతోంది. ఇప్పటికే ఐరన్ డోమ్ సరిగా పనిచేయకపోతూ ఉండటంతో ఇరాన్ ప్రయోగించే క్షిపణులు ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలపై పడుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు నెతన్యాహు సర్కారు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. గగనతల రక్షణ వ్యవస్థ నిర్వహణ కోసం ఒక్క రాత్రికి ఏకంగా 2,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ రైజింగ్ లైన్ ను చేపట్టింది ఇజ్రాయెల్. అయితే 400కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. వీటిని అడ్డుకునేందుకు ప్రతిరోజు 1,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. అమెరికా నుంచి ఆయుధాల సరఫరా ఆగిపోతే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ 10 నుంచి 12 రోజుల్లోనే క్షీణిస్తుందని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ కు అమెరికా సాయం అందుతోంది. అమెరికా నుంచి ఉన్న వాళ్ళు ప్లేన్లు అన్ని దగ్గర పరిమితానికి వచ్చేసిన ఇజ్రాయెల్ పక్కనకి. అందువల్ల యుద్ధం ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుందో చెప్పలేము. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడైతే కొండల మధ్యన దాసేరో ఇరాన్ వాళ్ళ ప్లాంట్స్, న్యూక్లియర్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అన్ని అవి సరెండర్ అయినా చేస్తారు, లేకపోతే అమెరికా ఇజ్రాయెల్ కలిసి బాంబులు వేసి ఏమైనా ఎరగొట్టేయటమా, ఏం చేయాలా అది కూడా జరుగుతూ ఉండాలి. ఈ యుద్ధం ఆగే పరిస్థితి లేదు. ఇజ్రాయెల్ అమెరికా వాళ్ళు అనుకున్నది ఇరాన్ని ఉన్న ప్రభుత్వాన్ని దింపి పెద్ద మార్పులు తేకపోతే ఇంకా మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని వాళ్ళకి తెలుసు కాబట్టి జరుగుతుంది. దాంతోపాటు గల్ఫ్లో ఉన్న మిగతా ముస్లిం స్టేట్స్ అందరూ ఏదో మాట సాయం ఇరాన్కి ఇస్తున్నారు, కానీ వాళ్ళు కూడా ఇరాన్ని పూర్తిగా అణచేయాలని వాళ్ళందరికీ ఉన్నది కాబట్టి అవే ఈ ఆబ్జెక్టివ్స్ వచ్చే వరకు యుద్ధం ఆగదు. తమపై దాడి చేసి ఇజ్రాయెల్ భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ హెచ్చరించారు. అంతేకాదు, అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందంటూ వీడియో విడుదల చేశారు. ఇజ్రాయెల్ తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. In the queue for the bakery, people were, I can say that people all were scared, and they were talking about the situation, how scary it is, and older people were talking to youngers, saying that we've been in this situation before. అటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవటం లేదన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారతాయని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ ఏమాత్రం లెక్క చేయటం లేదు. Listen, I think that Israel needs to defend itself because Iran have some weapons that can destroy us and kill us all. There is something you have to do. You should know it as British, you know. You did what you gotta do in World War II. You didn't think if it's worth it or not. You just knew that you have to do it. That was the right thing to do. ఇరాన్ అణుముప్పును తాము ఓ వ్యూహం ప్రకారం అణిచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు తెలిపాయి. ఇప్పటికే తమ వాయుసేన ఆ దేశంలోని 1,100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. 70 ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ఫ్యాక్టరీలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేకపోయినా మిసైల్స్, డ్రోన్స్ భారీగా ఉన్నాయి. హైపర్సోనిక్ క్షిపణులున్నాయి. కొన్ని దశాబ్దాల నుంచి ఇరాన్ ఆయుధాల సేకరణపై దృష్టి పెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి పశ్చిమ దేశాల సంప్రదాయాలంటే అస్సలు ఇష్టం ఉండదు. 1979కి ముందు ఇరాన్ను పాలించిన షా పాశ్చాత్య విధానాలను అవలంబించేవారు. దీనికి తోడు అవినీతి, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. ఆ నేపథ్యంలో ఆందోళనలు చెలరేగాయి. సీక్రెట్ పోలీసు దళం ఏర్పాటు చేసి అణిచివేతకు యత్నించారు. అయినా ఆందోళనలు ఏమాత్రం తగ్గలేదు. 1979లో వైద్యం కోసం షా అమెరికా వెళ్లగా అప్పటి వరకు విదేశాల్లో ఉంటూ పోరాడుతున్న ఖమేనీ ఇరాన్ లో అడుగుపెట్టారు. 50 లక్షల మంది ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడింది. దానికి సుప్రీం లీడర్ గా ఆయనే బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జీవితకాలం సుప్రీం లీడర్ గా ప్రకటించుకున్నారు. ఈయన ఇరాన్ అధ్యక్షుని కన్నా పవర్ఫుల్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా మొత్తం కల్లోలంగా మారింది. ఇరాన్ కు మద్దతుగా ముస్లిం దేశాలు నిలబడే ఛాన్స్ ఉంది. ఇజ్రాయెల్ అంటే గిట్టని గల్ఫ్ దేశాలన్నీ ఒక్క తాటిపైకి రానున్నాయి.
ఇజ్రాయెల్ చుట్టూ దానికి శత్రు దేశాలే ఉన్నాయి. అవన్నీ ఒకటైతే ఇజ్రాయెల్ కు బయట నుంచి ఆయుధ సరఫరాను ఆపేయగలవు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రకటన ఇజ్రాయెల్ పై ముస్లిం దేశాల ఆక్రోశాన్ని మరింత పెంచింది. ఇప్పుడే అసలైన యుద్ధం మొదలైందన్నారు ఖమేనీ. రష్యా లాంటి దేశాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తామంటున్నాయి. చర్చలు జరిగి యుద్ధం ఆగకపోతే ఈ వైరం చాలా కాలం